ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ సిమ్లో ఉంచి ఒక స్పూన్ ఆయిల్ పోసి హీట్ అయ్యాక ఒక బౌల్తో అవిసె గింజలు తీసుకుని కలుపుతూ ఉండండి. 1 మినిట్ తర్వాత వాటర్ చల్లండి, ఎందుకంటే గింజ లోపల దాకా వేగుతుంది. అలాగే చిట్లలు గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ప్రాసెస్ అండి, బట్ క్వాంటిటీ అలాగే ఇంగ్రీడియంట్స్ చేంజ్ అవుతాయి. అవిసె గింజలు ఒక బౌల్తో తీసుకుంటే ఆ బౌల్ హాఫ్ మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. పప్పులు వేయకముందు వాటర్ స్ప్రింకిల్ చేయాలి, అలాగే వేసిన 1 మినిట్ తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేయాలి. మంచి అరోమా స్మెల్ వస్తుంది, అలాగే గోల్డెన్ కలర్ చేంజ్ అవ్వగానే తీసుకోండి. కామన్గా టిఫిన్స్ అండ్ రైస్లో తింటాం కదా కారప్పొడి అండి, బట్ మన కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. లైక్ కర్రీస్ లాస్ట్లో మనం కొత్తిమీర పుదీనా వేస్తాం కదా, అలాగా ఒక స్పూన్ ఈ కారప్పొడి వేస్తే చాలా మంచిది హెల్త్కి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ కారప్పొడికి లాస్ట్లో ఎండుమిర్చి వేయించండి. నేనైతే 7 to 10 తీసుకున్నాను, మీరు 10 to 13 మీ కారం బట్టి మీరు తీసుకోవచ్చు. ఇందులోనే జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి 2 మినిట్స్ రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేయండి. తర్వాత పప్పులన్నీ వేసి కలుపుతూ గ్రైండ్ చేయండి. అంత గ్రైండ్ అయిన తర్వాత ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని ఒక 10 నిమిషాల తర్వాత గ్లాస్ జార్లో కానీ ఆర్ స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోండి. మినిమం 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది కారప్పొడి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. 1 స్పూన్ ఆయిల్తో ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.